ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ మీద చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. అదేంటంటే ఏఐ టెక్నాలజీ చిన్న సూదంత ఉంటే దాన్ని కొండంత చూపిస్తున్నారు. అసలు ఏఐ టెక్నాలజీకి అంత డిమాండ్ లేదు, బట్ ఇన్ని ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్పి దీన్ని ఓవర్ హైప్ చేసేసారు. వాస్తవానికి అంత డిమాండ్ లేదు, బట్ ఓవర్ హైప్ కింద చేసేసారని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆటోమేషన్ ఎనీవేర్ అనే ఒక కంపెనీ సీఈఓ అయిన మిహిర్ శుక్లా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఓవర్ హైప్ కాపాడలేదు, అండర్ హైప్ చేశారు. అంటే దీని క్యాపబిలిటీస్ మరిన్ని ఎక్కువ ఉన్నాయి. ఈ రోజుకి ఇంకా చాలా తక్కువగానే మనకు తెలుస్తుంది, దీని క్యాపబిలిటీస్ ఊహించలేమని చెప్తున్నారు. మరి మిహిర్ శుక్లా గారు ఎందుకని ఏ టెక్నాలజీ అండర్ హైప్డ్ అని ఎందుకు అన్నారు, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో చూస్తే. అసలు ఏ టెక్నాలజీ ప్రోగ్రెస్ ఏ మేరకు జరుగుతుంది ప్రపంచంలో, ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొదటగా మిహిర్ శుక్లా గారు ఆటోమేషన్ ఎనీవేర్ అనే ఒక కంపెనీకి సీఈఓ. ఇది 2003 సంవత్సరంలో స్థాపించిన కంపెనీ. మరి వీళ్ళ కంపెనీ ఏం చేస్తారంటే ఏదైనా కాంప్లెక్స్ టాస్క్స్ ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ని సింప్లిఫై చేయడం కోసం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఇలా 2003లో స్థాపించిన కంపెనీ. ఇలా మిహిర్ శుక్లా గారిని తాజాగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఏ టెక్నాలజీ అసలు ఓవర్ హైప్ అయిందా ఏంటని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇది అండర్ హైప్. దీనికి కారణం ఏంటంటే ఇవాళ మనం ఎన్విడియా అనే ఒక కంపెనీని ఏ టెక్నాలజీకి బాగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఎన్విడియా ఏంటి, ప్రపంచంలో 3వ అతిపెద్ద కంపెనీ, ఏకంగా $3 ట్రిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ. కానీ రాబోయే సంవత్సరాల్లో ఎన్విడియా వంటి కంపెనీలు కొన్ని పదుల సంఖ్యలో మన మార్కెట్లో చూడవచ్చని చెప్పి ఈయన అభిప్రాయపడ్డారు. అంటే ఈ ఎందుకు పదుల సంఖ్యలో రాబోయే రోజులు చూడబోతున్నాం అంటే అది కూడా ఏ టెక్నాలజీ వల్లే. ఇవాళ మనం జస్ట్ ఎన్విడియా అనే ఒక కంపెనీ ఒక్కదాన్నే చూసి ఏ అనుకుంటున్నాం, కానీ రాబోయే రోజుల్లో ఏ అంత డిపెండెన్సీ వచ్చి ఏ మీద మార్కెట్ అంత పెరుగుతుంది. సో ఇప్పుడు జస్ట్ ఒక కంపెనీని చూసి మనం తక్కువ అంచనా వేస్తున్నాం, వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంది ఏ టెక్నాలజీ కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంతేకాదు వీళ్ళ కంపెనీ గురించి కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక 20 సంవత్సరాల క్రితం వీళ్ళ కంపెనీలో ప్రాసెస్ ఏదైనా చేయాలంటే అదంతా కూడా మాన్యువల్గా చేసేవారు. బట్ గత 2-3 సంవత్సరాల నుంచి ఏ టెక్నాలజీని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అప్ స్పీడ్ అయిందనమాట. ఉదాహరణకి ChatGPT వంటి టూల్స్ని యూజ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్ అయింది, డాక్యుమెంటేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఇలాగ చాలా వరకు రోజులు టైం పట్టేది, దాదాపుగా 10-15 రోజులు పట్టే టైం టాస్క్లు కూడా కేవలం 5-6 నిమిషాలను చేయగలుగుతున్నారంట. అది కేవలం ఏ టెక్నాలజీ వల్ల. ఇంకోటి, ఈ రోజు మనం ఎప్పుడైతే ప్రతి పనిని ఆటోమేట్ చేయగలుగుతామో వండర్స్ క్రియేట్ చేయవచ్చు. ఆయన ఒక మంచి కొటేషన్ కూడా చెప్పారు, ఏఐ ప్లస్ ఆటోమేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆటోమేషన్కి అనుసంధానం చేస్తే దాని వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఏఐ 1 అనుకుని ఆటోమేషన్ 1 అనుకుంటే 1+1 = 11 అవుతుంది అనమాట. అంటే మీకు అది ఆయన మ్యాథ్స్ తప్పు వచ్చింది కాదు, 1+1 10 రెట్లు పెరుగుతుంది ఏ గనక ఆటోమేషన్ సెక్టర్కి యాడ్ చేస్తే అని చెప్పి ఈయన అభిప్రాయం. ఒక డిజిటల్ బ్రెయిన్ని ఆటోమేషన్ సెక్టర్కి ఇచ్చినట్టే. సో ఒక మెథడ్నే మనం ఊహించుకుంటే ఏ టెక్నాలజీ కింద దాన్ని మన ఏం కావాలో పనులు చెప్పి ప్రతిదీ కూడా ఆ మెథడ్కి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ పనిని సులభంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఏ టెక్నాలజీ. వారం రోజులు 2 వారాలు టైం పట్టే పనిని ఇప్పుడు ఏ టెక్నాలజీ ఆ మెథడ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే కృత్రిమంగా ఏ టెక్నాలజీ ద్వారా అంత ఫాస్ట్గా మనం పనులు చేసుకోగలుగుతున్నాం. ఇంకొకటి, ఇంటర్నెట్ని కూడా ఈయన ఎగ్జాంపుల్గా ఇచ్చారు. 1990 టైంలో ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పుడు ఇది కేవలం ఒక్కరికి ఇద్దరికేనేమో ఇంటర్నెట్ అని అనుకుని దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఎగ్జాక్ట్గా అలానే ఇంటర్నెట్ ఈ రోజు ఏమైపోయింది, ప్రతి ఒక్కరికి ఒక కంపల్సరీగా అయిపోయింది ఇంటర్నెట్ అనేది. ఇంటర్నెట్ లేనిదే కొన్ని వేల వ్యాపారాలు పనిచేయలేవు ఇవాళ. అంతలా డిపెండెన్సీ ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా వెళ్ళని ఇవాళ ఏఐ టెక్నాలజీ 2023-2024 సంవత్సరంలో మనకు కనిపించేది ఇంటర్నెట్ స్టార్టింగ్ స్టేజ్ లాంటిదే. రాబోయే సంవత్సరాల్లో ప్రతి చోట ఏఐ టెక్నాలజీ కనిపిస్తుంది. అది ఎంతలా కంపల్సరీ అవుతుందంటే అది లేకపోతే మనం ఉండలేం, అంత రేంజ్లో కనెక్టివిటీ అయిపోతుంది అనమాట. అలానే ఏఐ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక 20% వరకే మనకి ఏదైనా డౌట్స్ ఉంటే దానికి క్లారిఫికేషన్ జరిగేది.
మాన్యువల్ ప్రాసెస్లో ఉండేటప్పుడు ఇప్పుడు ఏ టెక్నాలజీ పుణ్యమా అని చెప్పి మనుషులు ఉన్నా లేకపోయినా ఏ బోట్స్ని పెట్టైనా కూడా మనుషులకు కావాల్సిన సమాచారం అన్ని మనం రెట్టింపు చేసుకోవచ్చు 40% కానీ 80% వరకు. సో దీనివల్ల ఏంటి, ప్రజలకు కూడా ఫాస్ట్గా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక అడ్వాంటేజ్. ఏ టెక్నాలజీని మనం మెదడులాగా అనుకుని ఆ ఏ టెక్నాలజీని మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే చాలా పనులు ఆటోమేషన్ చేయడం సులభం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి కేస్ స్టడీస్ ఉంటాయి, ఎక్కువగా లాయర్స్ ఎవరైతే ఉంటారో డాక్యుమెంటేషన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పూర్తిగా ఏ టెక్నాలజీకి ఇచ్చేసి దాన్ని ట్రైనింగ్ చేస్తే కనుక మ్యాక్సిమం దాన్ని ఆటోమేషన్ చేయడం సులభం అయిపోతుంది. సో ఎక్కువ పనిని సులభంగా చేసేయగలుగుతుంది ఏ టెక్నాలజీ. చివరిగా ఇంటర్వ్యూర్ ఒక ప్రశ్న కూడా అడిగారు, ఇవాళ ఏ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయా, దానికి ఏంటి సమాధానం చెప్తారంటే, నిజమే ఏ టెక్నాలజీ వల్ల ఒక 80 లక్షల ఉద్యోగాలు పోయినా ఆ 80 లక్షల ఉద్యోగాలు పోయినప్పటికీ దానికి రీప్లేస్ చేస్తూ 1 కోటి కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే దాన్ని ఎవరు ఆపలేరు. ప్రతి దానికి కొత్తవి వస్తూనే ఉంటాయి. దాన్ని మనం అడాప్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పిస్తే కొన్ని సంవత్సరాల క్రితం వరకు పలానాది ఏం జరుగుతుందో ముందు రాబోయే సంవత్సరాలు ఏం జరుగుతుందని చెప్పి భయపడి ఉంటే చాలా మంది ఇవాళ కొత్త స్థాయిలకు వెళ్ళే ఉండేవారు కాదు, కొత్త ఉద్యోగాలు చేసి ఉండేవారు కాదు. సో ఓవరాల్గా ఈయన చెప్పింది ఏంటంటే ఏ టెక్నాలజీ అనేది మనం చూసిన దానికన్నా మోస్ట్ పవర్ఫుల్గా అయితే ఉంది. సో బయట ప్రపంచంలో కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏ టెక్నాలజీని మీరు అందరూ నేర్చుకోండి. ఇది సాక్షాత్తు CEO లెవెల్లో ఉన్న కంపెనీ వ్యవస్థాపకులు అయితే చెప్తున్నారు. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, విద్యార్థులకు కానీ లేకపోతే ఉద్యోగస్తులకు కానీ. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.